వదిలి వెళ్ళకైన రాక్షసి పార్ట్ 84. సంసార జీవితం మొదలుపెట్టిన జంట చక్కగా ఊటీ వెళ్ళి ఎంజాయ్ చేసి వాళ్ళ డైలీ రొటీన్లో బిజీ అవుతారు. జాబ్ చేయడం ఇష్టం లేక రిజైన్ చేసి పగలు తనని కూతురులా చూసుకునే అత్తమామల ప్రేమలో రాత్రి తన మీద పిచ్చి ప్రేమ చూపించే భర్త కౌగిలిలో తడిసిపోతుంది స్వర్ణిత. పెళ్ళై 1 year అయినా ప్రెగ్నెంట్ అవ్వలేదని మనసులో ఉన్న బాధని ఒకరోజు తామిద్దరు ఏకాంతంలో బయటపెడుతుంది. ఇప్పుడే పెళ్ళెందుకు బంగారం, కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం ప్లీజ్. ఇంకెన్ని రోజులు ఎంజాయ్ చేస్తావు చెర్రీ? కొంపతీసి నువ్వు ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నావా పిల్లలు పుట్టకుండా? చిచి, నాకంత అవసరం లేదు. రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అప్పుడు నీకు కూడా క్లారిటీ ఉంటుంది. సరే వెళ్దాం అని 10 గుండెల మీద బెంగగా కళ్ళు మూస్తుంది. డాక్టర్ ఎదురుగా టెన్షన్గా కూర్చున్న స్వర్ణిత చేయి పట్టుకొని రిలాక్స్ బంగారం, టెన్షన్ పడుకొని చెప్తాడు చెర్రీ. మిసెస్ చరణ్, బేబీ క్యారింగ్కి మీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంచెం వీక్గా ఉన్నారు. మెడిసిన్ ఇస్తాను, యూస్ చేయండి. ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏదైనా వే ఉందా డాక్టర్? ఆమె ఆత్రానికి చిన్నగా నవ్వి పిల్లలంటే ఇష్టమా అని అడుగుతుంది డాక్టర్. అవును, కిడ్స్ అంటే చాలా ఇష్టం డాక్టర్. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు అంటే ఎందుకో టెన్షన్గా ఉంది. మీలో ఏ ప్రాబ్లం ఏం లేదు స్వర్ణిత. మంచి ఫుడ్ తీసుకొని టెన్షన్ ఫ్రీగా ఉండండి. ప్రెగ్నెంట్ అవ్వాలని ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఐ విల్ గివ్ యూ వన్ సొల్యూషన్. ఏంటి డాక్టర్ అది? మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తే మీ ఓవల్యూషన్ టైం మీ ఫస్ట్ పీరియడ్ డేట్ నుండి కౌంట్ చేస్తే 12 to 16 daysలో ఉంటుంది. సో ఆ ఫ్యూ డేస్ రెగ్యులర్గా ఇంటిమేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలాంటి మెడిసిన్తో పని లేదు అని చెప్తుంది డాక్టర్. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, తిట్టుకోకండి. మొత్తం చక్కగా విని బుర్రలోకి ఎక్కించుకుని చరణ్తో కలిసి బయటికి నడిచిన ఆమె వేళ్లతో ఏదో లెక్క పెడుతూ కనిపిస్తుంది. ఏం చేస్తున్నావు బంగారం? ఈరోజు 9th డే చెర్రీ. ఇంకొక 3 daysలో నా ఓవల్యూషన్ టైం స్టార్ట్ అవుతుంది. దానికి మనం ఫ్లాట్లో ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు కలవలేం. అందుకే రేపే ట్రిప్కి పోదాం. ఒసే కడుపు రావడానికి ట్రిప్కి పోతావా? నువ్వెంత గింజుకున్నా రేపు ఊటికి పోవాల్సిందే. 1 week బెడ్ మీద యుద్ధం జరగాల్సిందే. మా తల్లే, మొగుడిని పీల్చి పిప్పి చేయడానికి పెద్ద ప్లాన్ వేసావుగా, పద అని కసిరి ఇంటికి వెళ్ళాక అమ్మా నాన్నలకి స్మాల్ ట్రిప్ అని చెప్పి ఆమెను ఊటీలో పడేస్తాడు. వెళ్ళిన రోజు పక్క రోజు సైలెంట్గా ఉంటుంది.